నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు 2026 జూలై 3 శుక్రవారం. మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన మార్పుకు నాంది పలికే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగే ఒక ఫోన్ కాల్, సందేశం లేదా కొత్త పరిచయం మీ కెరీర్ లేదా ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడే ఒక మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు. కాబట్టి ఈ రోజు వచ్చే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించండి. అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టాన్ని మరింత పెంచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మిథున రాశి వారికి ఈ రోజు బుధుడు మరియు శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల పనుల్లో వేగం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించవచ్చు. మీ మాట తీరు, ఆలోచన విధానం ఉన్నతాధికారులని ఆకట్టుకునే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి సంబంధించిన ఒక సమాచారం మీకు లాభాన్ని చేకూర్చవచ్చు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, లాభదాయకమైన ఒప్పందాలు మరియు కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్, మీడియా, ట్రేడింగ్, ఐటీ, విద్య మరియు డిజిటల్ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు మంచి పురోగతి కనిపించవచ్చు. కుటుంబ విషయాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొంతకాలంగా మాట్లాడని ఒక వ్యక్తి నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా ఇతరుల మాటలు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం లేదా అప్పు ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ వ్యక్తిగత ప్రణాళికల్ని అందరితో పంచుకోవడం మంచిది కాదు. ఇక ఈ రోజు పరిహారం శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రార్థించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే చిన్న బాలికలకు పండ్లు లేదా మిఠాయిలు దానం చేయడం లేదా తెల్లని పూలతో అమ్మవారిని పూజించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభించి ఆర్థిక, కుటుంబ మరియు వృత్తి విషయాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 5. ఈ రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.